ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. కట్టకర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. సో విజయసాయి రెడ్డి గారి కొత్త రాజకీయ పార్టీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నిజానికి విజయసాయి రెడ్డి గారు ఒకప్పటి వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత. సహజంగా అతను వెనకాల ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఉంటారు జనరల్ గా. కాకపోతే ఈ మధ్య ఆయన పెట్టుకుంటున్నటువంటి సిద్ధాంతం హిందుత్వ ఎజెండాగా ఆయన కొత్త రాజకీయ పార్టీ ఉండే అవకాశం ఉంది అనేది ఆయన సంకేతాలు పంపుతా ఉన్నాడు. కాబట్టి వైసీపీ నుంచి హిందూ ఓట్ బ్యాంక్ ను తన వైపుగా ఆకర్షించే అవకాశం ఉండొచ్చు. ప్రధానంగా వైసీపీతో ఉండే రెడ్డి ఓట్ బ్యాంక్ ని తన వెనకాలకి ర్యాలీ చేసుకునే అవకాశం ఉండొచ్చు. సహజంగా విజయసాయి రెడ్డి వెనక టీడీపీ వెనకాల ఉండే ఓట్ బ్యాంకో, జనసేన వెనకాల ఉండే ఓట్ బ్యాంకో, బీజేపీ వెనకాల ఉండే ఓట్ బ్యాంకో జనరల్ గా అయితే వెళ్ళదు. వెళ్ళటానికి అవకాశం ఉండేది వైసీపీ వెనకాల నోట్ బ్యాంకు, కాంగ్రెస్ వెనకాల నోట్ బ్యాంకు. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో నామినల్, ఇక ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ మాత్రమే మేజర్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో. విజయసాయి రెడ్డి వెనకాల ఎంత ఓట్ బ్యాంక్ పోయిద్దన్నో తెలియదు, కానీ ఎంత పోయినా పోయేది వైసీపీ ఓట్ బ్యాంకే. 5 పోతారా, 10 మంది పోతారా, 50 మంది పోతారా తెలియదు, కానీ ఎంతమంది పోయినా సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే విజయసాయి రెడ్డి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా పార్టీ పెట్టిన తర్వాత అతని విధానాలు ఏంటి, అతని టార్గెట్ ఏంటి, అతను ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తాడు, ఏ వర్గాలను టార్గెట్ చేస్తాడు, ఆ వర్గాల పట్ల అతను ఇచ్చేటువంటి హామీలు ఏంటి, అతను చెప్పే మాటలు ఏంటి అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ మేజర్ గా ఇప్పటి వరకు, ఇక అతను పార్టీ పెట్టిన తర్వాత చూద్దాం, కానీ ఇప్పటి వరకు ఉండాల్సిన అంచనా ఏంటంటే సహజంగా ఆయన పార్టీ పెడితే ఆయన వెనకాలకి వెళ్ళబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన రెడ్డి ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు రెడ్డి ఓట్ బ్యాంక్? అదే చెప్పబోతున్నాను. సహజంగా ఆయన కుల సభలకి గతంలో వెళ్ళినోడు కాదు, కానీ ఈ మధ్య తిరుపతిలో జరిగినటువంటి రెడ్డి కుల సభకి విజయసాయి రెడ్డి గారు వెళ్ళినట్టుగా నేను చూశాను. ఆయన గతంలో వెళ్ళడు, కానీ వెళ్ళాడు అంటేనే రెడ్డి కులాన్ని ఓన్ చేసుకోవటానికి అతను ప్రయత్నం చేస్తున్నాడని. సహజంగా ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఎవరితో ఉంది? సరే, ఒక సామాజిక వర్గం పూర్తిగా ఒక పార్టీతో ఉండదు, కానీ మేజర్ గా రెడ్డి సామాజిక వర్గం ఎవరితో ఉంది? ఖచ్చితంగా వైసీపీతోనే ఉంటది. అవును. ఓట్ బ్యాంకు ఇప్పుడు విజయసాయి రెడ్డి వెనకాలకి వెళ్ళింది అంటే అది వైసీపీకి నష్టమేగా ఖచ్చితంగా. సో కాబట్టి ఆ ప్రయత్నంలో అంటే విజయసాయి రెడ్డి పార్టీ వల్ల ఉంటే గింటే కొంతవరకు వైసీపీ పార్టీకి నష్టం ఉండొచ్చు అనేది నా అంచనా. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి రాజకీయ పార్టీ పెట్టేటువంటి సామర్థ్యత ఉందని అనుకోవచ్చండి? అంటే అది ఇప్పుడే చెప్పలేము. నిజానికి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీలు ఉన్నాయి. మనకు కనపడేది టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ అయినప్పటికీ కూడా ఇప్పుడు కేఏ పాల్ గారికి ఒక పార్టీ ఉంది, జడా శ్రవణ్ గారికి ఒక పార్టీ ఉంది, ఇలా చాలా పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఎంతవరకు అవి మనుగోల్లో ఉన్నాయి? సో విజయసాయి రెడ్డి గారు అంటే నిజానికి విజయసాయి రెడ్డి గారు మాస్ లీడర్ కాదు, అతనికేం పబ్లిక్ ఇమేజ్ లేదు. ఏ రోజు ఒక్క చివరిలో 2024 ఎన్నికల్లో పోటీ చేశారు తప్ప అంతకుముందు ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన పెద్ద అనుభవం కూడా విజయసాయి రెడ్డి గారికి లేదు. ఎప్పుడు పబ్లిక్ గా ఆయన పోటీ చేసి గెలిచింది లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీ పెట్టినంత మాత్రం ఎంతమంది వస్తారు? అందుకే ఇందా చెప్పాను, విజయసాయి రెడ్డి వెనకాల ఎంతమందికి అవుతారో తెలియదు. 5 10 మంది, 50 మంది, 100 మంది తెలియదు, కానీ ఎంత పోయినా అంతవరకు వైసీపీకి నష్టమే అంటున్నాను నేను. ఇప్పుడు షర్మిల ఉంది, షర్మిల వల్ల కాంగ్రెస్ కి ఎంత లాభం అయిందో తెలియదు, కానీ వైసీపీకి అయితే నష్టం జరిగిందిగా. అవును, షర్మిల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడం వల్ల. అలాగే విజయసాయి రెడ్డికి ఎంత ఓట్ బ్యాంక్ వస్తుంది, ఎంత ప్రభావం చూపిస్తాడు పక్కన పెట్టేస్తే, విజయసాయి రెడ్డి వల్ల విజయసాయి రెడ్డి పార్టీకి ఎంత లాభం అనేది పక్కన పెడితే వైసీపీకి నష్టం జరిగింది. ఇది నేను చెప్పదలుచుకున్నమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే తీవ్ర నష్టం జరుగుతుంది విజయసాయి రెడ్డి గారు రాజకీయ పార్టీ పెడితే. అంతే కదా. కూటమి పార్టీలకి, టీడీపీకి, జనసేనకి, బీజేపీకి నష్టం జరగదా? అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే సహజంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ ని చీల్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు ఎన్ని పార్టీలు వెనకాల చీలితే ఈ ప్రభుత్వానికి అంత ప్లేస్ అవుద్ది కదా. అవును. కాబట్టి ఈ మేరకు కూటమికి కొంత లాభమే జరిగింది నిజానికి. కాకపోతే చూడాలి, అసలు విజయసాయి రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అతని విధానాలు ప్రకటించిన తర్వాత అతను ఏ వర్షంలో రాజకీయాలు చేస్తున్నాడు దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ కావాలి. కానీ ఇప్పటికున్న ప్రాథమిక అంచనా మాత్రం ఇదంతా కూడా. ఓకే ఓకే
రైట్. శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు,